అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పెట్టిన పార్టీ. చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అయితే, అట్లానే రాష్ట్రానికి అభివృద్ధిని పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి తెలుగుదేశం పార్టీలో నాకు పెద్దకూరపాలెం నియోజకవర్గం అభ్యర్థిగా అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దాదాపు 20 సంవత్సరాలు ఆ నియోజకవర్గాన్ని కన్నా లక్ష్మీనారాయణ గారు పాలించిన సందర్భం. ఆ తర్వాత 10 సంవత్సరాలు కొమ్మాలపాటి శ్రీధర్ గారు పరిపాలించారు ఆ నియోజకవర్గాన్ని. వారిద్దరూ కూడా ఈ రోజున నాకు అండగా ఉంటూ పార్టీ విజయం కోసం కృషి చేస్తున్నారు. వారిద్దరూ కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ సభలో దాదాపు పెద్దకూరపాడు నియోజకవర్గానికి సంబంధించి హైదరాబాద్ లో నివసించుకుంటున్న దాదాపు 3000 మంది ఈ కార్యక్రమానికి హాజరవటం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈ 3000 మంది రేపు 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్ల కోసం, తెలుగుదేశం పార్టీ కోసం, నా కోసం దయచేసి 1వ తారీఖు నుంచి సెలవు పెట్టుకొని మీ యొక్క ఉద్యోగాలకు కానీ దేనికైనా వ్యాపారాలకు కానీ 1వ తారీఖు నుంచి సెలవు పెట్టుకొని 10వ తారీఖు వరకు 13వ తారీఖు ఎలక్షన్ అయినా కూడా 10వ తారీఖు వరకు ప్రచారం ఉంటుంది. 10వ తారీఖు 10 రోజులు పార్టీ విజయం కోసం నా కోసం కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వ్యక్తి ఒక వైసీపీ కార్యకర్తను మార్చగలిగితే మనం 30,000 మెజార్టీతో గెలవబోతున్నాం. ఇక్కడ 3,000 మంది వ్యక్తులు రోజుకి ఒకరిని చొప్పున 10 రోజులు 10 మందిని మీరు మార్చగలిగితే మనకు 30,000 మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. దయచేసి ప్రతి ఒక్కరిలో మీరు మన విలేజ్కి రాగానే మార్నింగ్ అవర్స్ మన పార్టీ వారితో గడిపి ఈవినింగ్ అవర్స్ వైసీపీ కార్యకర్తలు మార్చడానికి ప్రయత్నం చేయండి. దయచేసి మన పార్టీ వ్యక్తుల మధ్య కూర్చుంటూ మన సభాసను కొట్టుకుంటే ఇబ్బందులు పడతాం. 2019లో చిన్న పొరపాటు, ఒక్క అవకాశం ఒక్క ఓటు అనే దాంతో ఆంధ్రప్రదేశ్ మోసపోయారు. ఆ ఒక్క ఓటు ఒక్క పొరపాటుతో మన రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కిపోయింది. అవునా కాదా? 30 సంవత్సరాలు వెనక్కిపోయింది. అటువంటి పొరపాటు, అటువంటి తప్పు మనం జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. దయచేసి ప్రతి ఒక్కరూ మనం గెలిచిపోయాం, మనం గెలుస్తున్నాం అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ నుంచి బయటకు వచ్చి రాబోయే 12 రోజులు 13 రోజులు మనం పార్టీ కోసం, మన విజయం కోసం కష్టపడాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినా లేకపోతే ఇంకా ప్రైవేట్ ఉద్యోగాలు ఏం చేస్తున్నా కూడా రాబోయే 10 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకొని మీరు 10 రోజులు మాత్రం తప్పకుండా పార్టీ విజయం కోసం కృషి చేయాలని, మీ గ్రామాల్లో మీరు వచ్చి పనిచేయాలని. ఎందుకంటే ఏ గ్రామం నుంచి ఎవరు వచ్చారో ఒక్కసారి రికార్డు మా వాళ్ళ దగ్గర తీసుకుంటాను. మళ్ళీ మీ అందరికీ ఫోన్ కాల్స్ వస్తాయి. దయచేసి అందరూ కూడా గ్రామాల్లో పనిచేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం రాష్ట్రానికి అవసరం. అట్లానే తెలుగుదేశం పార్టీని గెలిపేయటం కూడా రాష్ట్రానికి అవసరం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలగూడదు అనే ఏకైక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి కూడా వచ్చి ఒక మెట్టు దిగి మన కోసం, మన పార్టీ కోసం, మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మనకి పొత్తు పెట్టుకోవడం జరిగింది. పొత్తులో కూడా రకరకాల మంది, రకరకాల వ్యక్తులు ఆయన్ని ప్రేరేపించినా కూడా ఆయన మృదు స్వభావంతో మనం ఇచ్చిన సీట్లతో సర్దుబాటు అయ్యి మనకి ఫేవర్ గా ఉన్నాడు. అందువల్ల రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎట్లా పనిచేస్తున్నారో గ్రామ స్థాయిలో జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు కూడా కలిసి పనిచేసి చిన్న పొరపత్యాలు కూడా రాకుండా చూసుకొని ఒకరికొకరు ఫెయిల్ చేసుకోకుండా ఇవ్వకుండా చూసుకొని మనం పార్టీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా రాబోయే 13 రోజులు కీలకం. మన గురించి, మన చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళు పెద్ద అపోహలు చేస్తున్నారండి. ఏమనంటే చంద్రబాబు నాయుడు గారిని వస్తే పథకాలు అమలు చేయకూడదు, దాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం మనందరం ఉంది. మన చంద్రబాబు నాయుడు గారు వస్తే మనం అమలు చేయబోయే సూపర్ 6 పథకాల గురించి,
అట్లానే ఆయన అభివృద్ధి సంక్షేమం రెండు గోడెద్దులుగా మనల్ని రాష్ట్రాన్ని పరిగెత్తిస్తారు అనే విషయాన్ని మీరందరూ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో 2014-19 మధ్యలో మనం చేసిన అభివృద్ధి సరిగా చెప్పుకోలేకపోయాం. అంతేకాకుండా లోకల్లో ఉన్న చిన్న చిన్న వ్యతిరేకతతో ప్రతి ఒక్కరిలో మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోవాలి, చంద్రబాబు నాయుడు గారిని గెలవాలి. ఇది ఎట్లా గెలుస్తారంటే మన ఎమ్మెల్యే ఓడిపోతే చంద్రబాబు నాయుడు గారు ఎట్లా గెలుస్తారు? ఆ ఒక్క చిన్న తప్పుతో మనం దెబ్బతిన్న 2019లో. అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ దయచేసి. ప్రవీణ్ గారు వాళ్ళని పంపిస్తున్నాడు, ప్రవీణ్ గారు వీళ్ళని పంపిస్తున్నారు. నేను నియోజకవర్గానికి వచ్చింది 60 రోజుల తమ్ముడు. దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరిని పేరున పిలిచే తెచ్చుకుంటాను. నాకు టైం కావాలి. నేను ఈ 10 రోజులు ప్రజల మధ్య ప్రజల కోసం ఉంటూ నేను నా గెలుపు కోసం, పార్టీ గెలుపు కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీతో నేను ఎక్కువ స్పెండ్ చేయలేదు. మీతో స్పెండ్ చేయలేదని మాత్రం మీరు తప్పుగా అనుకోవద్దు దయచేసి. ఎందుకంటే మనకున్న పెద్ద జబ్బు ఏంటంటే మేము ఇంత కష్టపడి ఇంత ప్రోగ్రాం చేశాం, కనీసం మమ్మల్ని 2 రోజులుగా పలకరించారు. 3,000 మందిని 2 రోజులుగా పలకరిస్తూ పోతే ఎంత టైం పట్టింది తమ్ముడు? ఎంత టైం పట్టింది? రోజు సరిపోదు. నేను ఇక్కడే కూర్చొని మళ్ళీ మిమ్మల్ని పలకరిస్తూ కూర్చోవాల్సి వచ్చింది. అవునా కాదా? మనం గ్రౌండ్ లెవెల్లో పని చేసుకోవాల్సిన అవసరం ఉంది తమ్ముడు. అది గుర్తించండి అందరూ. మీరు ప్రతి ఒక్కరు ఒక సైనికుల్లాగా పనిచేసి గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ వర్క్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది గుర్తుపెట్టుకోండి. ప్రచార ఆర్భాటాలతో పాటు ప్రచార కమిటీ చూసుకుంటుంది. గ్రౌండ్ వర్క్ కూడా ఇంపార్టెంట్. మీరందరూ ఒక సైనికుల్లాగా వచ్చి అందరూ, ఎందుకంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత నిలువరెత్తులా ఉంది. కానీ ఎవరు బయటపడుతున్నారు? ఎందుకు బయటపడుతున్నారంటే వాళ్ళు కేసులు పెడతారేమో, వాళ్ళు పథకాలు తీసేస్తారేమో భయం. నేను నిన్న మార్నింగ్ గుడ్ మార్నింగ్ కోసూరులో పురోహితుల్లో తిరుగుతూ షాపుల్లోకి వెళ్తుంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చి స్పందన చూసి నేను చాలా సంతోషం వేసింది. అట్లనే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు వ్యక్తపరిచిన అనుమానాలు చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు కొంతమంది అయితే సార్ మేము ఓటీపీ వేస్తాము, ఫోటో వద్దు అంటున్నారు. ఏంటంటే అంటే సార్ మా షాప్కి ఆ విజిలెన్స్ వాళ్ళు పంపిస్తారు, ఈ విజిలెన్స్ వాళ్ళు పంపిస్తారు అని భయపడుతున్నారు. ఎందుకని చివరి 10 రోజులు వచ్చినా కూడా అంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటే మీరు అర్థం చేసుకోండి. అవతల వ్యక్తులు, అవతల పార్టీ వారు ఎంత క్రూరంగా ఉన్నారో మీరు అర్థం చేసుకోండి. మొన్న నా నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన ఒక కార్యకర్తని అతను రేషన్ ఉంటే అది తీసేశారంట. తీసేస్తామని పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా బంధిస్తున్నారంట. అంత ఘోరంగా ఉంది వారి యొక్క ఆలోచన. అభిమానం. మీరందరూ నియోజకవర్గంలోకి వచ్చి ప్రజల యొక్క డౌట్స్ క్లియర్ చేయగలిగి, ఎందుకంటే నేను ప్రతి ఒక్కరిని రీచ్ అవ్వలేను. నేను చెప్పుకుంటూ పోతుంటాను, నాయకుల్ని కలుసుకుంటూ పోతుంటాను. కానీ గ్రామ స్థాయిలో రీచ్ అవ్వాలంటే మీలాంటి వాళ్ళందరూ ఒక సైనికుల్లాగా పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. నేను ప్రతి కార్యకర్తని నేను కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటానని సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రతి కార్యకర్త నా గెలుపు కోసం మీరందరూ కృషి చేయండి. మీకోసం మీరు నా కోసం 12 రోజులు కృషి చేయండి. మీకోసం నేను 5 సంవత్సరాలు పనిచేస్తాను. ఎప్పుడు వచ్చినా ఏ పనిగా ఉన్నా గవర్నమెంట్ పరమైన ఎటువంటి పనైనా సింగిల్ ఫోన్తో పనిచేసే బాధితురాలని మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అట్లానే మన మిత్రులు ఇప్పుడే చెప్తున్నారు, ఇక్కడికి వచ్చింది 3,000 మంది కాదండి, 4,000 మంది. హాల్లో 3,000 మంది అంటే బయట కూడా ఉండాలి అని చెప్తున్నారు. 4,000 మంది 10 మందిని మారిస్తే 40,000. అవునా కాదా? రోజుకి 10 రోజులు 10 మందిని మారిస్తే 40,000 మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. అందరూ మనం గెలిచిపోయాం, కానీ మెజారిటీ కూడా ముఖ్యం. మీరు ఎంత మంచి మెజారిటీ ఇస్తే అంత ప్రాధాన్యత ఉంది, అవకాశం ఉంది. మన పెదకూరపాడు నియోజకవర్గానికి నాకు అవకాశం వచ్చిందంటే మన పెదకూరపాడు నియోజకవర్గానికి అవకాశం వచ్చినట్టే. అది గుర్తుపెట్టుకోండి. మీరు మంచి మెజారిటీ, ఎంత మెజారిటీ తీసుకొస్తే అంత ప్రాధాన్యత నాకు గవర్నమెంట్ లో ఉంటుంది. మీకు అంతే విధంగా నేను పనిచేసే బాధ్యత కూడా
నేను తీసుకుంటాను. మీరు దయచేసి పార్టీ యొక్క విధానాలు కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు గ్రామంలోకి వచ్చినప్పుడు గ్రామంలో వ్యక్తుల గురించి మాట్లాడద్దు. అసలు ఎవరు కూడా గ్రామాల్లో వ్యక్తుల గురించి మాట్లాడద్దు. ఎందుకంటే వైసీపీలో ఉన్న ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఇబ్బంది పడి ఉన్నారు వారికి. కానీ మనం పోయి అడిగితే ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం వాళ్ళందరినీ కలుపుకొని పోయి, ఎందుకంటే గతంలో నేను వచ్చి 40 రోజులు అవుతుంది. ఈ రోజు వరకు నేను 3 సార్లు సర్వే చేశాను. తటస్థులు మన నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారు. తటస్థులు ఎందుకు ఎక్కువగా ఉంటారు తమ్ముడు? భయం ఉన్నప్పుడే తటస్థులు ఉంటారు. మన పార్టీ ఓటర్ అయితే మనకే కన్ఫర్మ్ గా చెప్తాడు, వాళ్ళ పార్టీ ఓటర్ అయితే వాళ్ళకి కన్ఫర్మ్ చేస్తాడు. కానీ గతంలో 2019లో వాళ్ళ పార్టీ కోసం పనిచేసి ఇప్పుడు వాళ్ళ మీద వ్యతిరేకత అందు కూడా బయటపడలేని పరిస్థితుల్లో ఎక్కువ మంది ఉండాలి. కాబట్టి ఆ పర్సంటేజ్ ఎక్కువగా వస్తుంది తటస్థులు. దానిలో మార్పు తేవాలంటే మన ప్రచారం ముమ్మరం చేసి, మనం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ముమ్మరం చేసి, ప్రతి ఒక్కరూ పర్సనల్ గా నేను పర్సనల్ గా కలవలేను, నా తరఫున మీరే పర్సనల్ గా ప్రతి కార్యకర్త మన తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం ఏంటంటే కార్యకర్త నాయకుడు. అవునా కాదా? కార్యకర్త నాయకుడు. దానికి ఉదాహరణ నేను చిన్నప్పటి నుంచి తెలుగుదేశం అభిమాని. చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ ఎక్కడ ఉంటే అక్కడ సైకిల్ మీద పోయిన సందర్భాలు ఉన్నాయి, ట్రాక్టర్ మీద పోయిన సందర్భాలు ఉన్నాయి, లారీ మీద పోయిన సందర్భాలు ఉన్నాయి, బస్సుల్లో పోయిన సందర్భాలు ఉన్నాయి. అంతకుముందు కాలు గడుపు రావాలనే సందర్భాలు కూడా ఉన్నాయి. మా పక్కన స్థానికున్న మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు వస్తే 4 కిలోమీటర్లు నడిచిపోయిన సందర్భం ఉంది ట్రాఫిక్ జామ్ అని మా నాయకుడిని చెప్పండి. అటువంటి కార్యకర్త స్థాయి నుంచి నేను ఈ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి స్థాయికి ఎదగలిగారంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం అని, మన నాయకుడి యొక్క గొప్పతనం అని మేము అందరికీ చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లాగా, ఒక నాయకుడిలాగా, ఒక కార్యకర్త పనిచేయాలని సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తున్నానండి. మీరు బగమగ పండే సూర్యుడు లాగా పవన్ కళ్యాణ్ గారు అగ్నికి ఆజ్ఞం చేసినట్టు మన తెలుగుదేశం పార్టీకి తోడై ఉన్నాడు. ఆయన రాబోయే రోజుల్లో మన నియోజకవర్గాన్ని కూడా రాబోతున్నారు. ఆ డేట్ మీ అందరికీ చెప్తాను. అట్లనే లోకేష్ గారు కూడా మన నియోజకవర్గానికి రాబోతున్నారు. ఆ 2 డేట్లు మీకు ముందే ఇన్ఫార్మ్ చేస్తాను. మీరందరూ కూడా వచ్చి ఆ సభల్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే దాదాపు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలోనే ఉంటాయి ఈ 2 సభలు. 5వ తారీఖు, 4వ తారీఖు ఒకటి, మేబీ 9వ తారీఖు ఒకటి ఉండడానికి అవకాశం ఉంది. మీరందరూ అక్కడికి కూడా వచ్చి ఆ సభల్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అట్లానే మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్ లో మీరందరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థులైన భాష్యం ప్రవీణ్ నన్ను, అట్లానే ఎంపీ నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని ఇద్దరిని మంచి మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను. మా ఇద్దరిని మీకు గెలిపిస్తే మీరు మన నియోజకవర్గంలో ప్రతిరోజు అందుబాటులో ఉంది. కేంద్ర నిధులు తీసుకురావడానికి కృష్ణదేవరాయలు గారు, రాష్ట్ర నిధులు తీసుకురావడానికి భాష్య ప్రవీణ నేను ఇద్దరం కృషి చేసి మన నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తామని తెలియజేస్తున్నాను. మీరు గ్రామాల్లో మేము తిరుగుతున్నప్పుడు నేను ఎక్కువగా పరిశీలించింది ఏంటంటే ప్రతి విలేజ్ లో ప్రతి కార్యకర్తల మీద గొడవలు పెట్టుకొని కేసులు పెట్టిన సందర్భాలు నేను గమనించాను. గత 5 సంవత్సరాలుగా మన కార్యకర్తల్ని, మన నాయకుల్ని ఇబ్బంది పెట్టడం, ఇప్పుడు కూడా బెదిరించి కేసులు పెట్టి పోలీసుల చేత బెదిరించి పెట్టిన సందర్భాలు చూసాం. మన గవర్నమెంట్ రాగానే నా కార్యకర్తల మీద ఉన్న కేసుల్ని 90 రోజుల్లోపు మన లోకేష్ గారితో మాట్లాడి
సెంటిమెంట్ టీషర్ట్ ఇచ్చే బాధ్యత రాదు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అట్లనే చదువుకున్న వ్యక్తులు సెలవుల నిమిత్తం గ్రామాలకు వచ్చినప్పుడు వారి మీద కూడా కేసులు పెట్టి వారి పాస్పోర్ట్లు సీజ్ చేసే ఇబ్బంది పెట్టే సందర్భాలను మీరు చూశారండి. అటువంటి వాళ్ళందరికీ మొదటి వారంలోనే విముక్తి చేస్తాం. మన గవర్నమెంట్ వచ్చిన మొదటి వారంలోనే అవన్నీ క్లీన్ చేపిస్తాను. యుద్ధ ప్రాతిపదిక మీద వాళ్ళని అవతల వ్యక్తుల్ని కేసులు పెట్టిన వ్యక్తుల్ని భయపడతానో భయానా ఏం చేస్తానో మీకు అనవసరం. నేను మాత్రం కేసులు తీసేపిస్తే బాధ్యత నేను తీసుకుంటాను. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మన నియోజకవర్గంలో ఇది తప్పే కావచ్చు, అయినా నేను చెప్తున్నాను, మన నియోజకవర్గంలో ప్రతిపక్షం అనేది లేకుండా చేస్తానని చెప్తున్నాను. మీరు నన్ను మంచి మెజారిటీతో కలిపేయండి. ప్రతిపక్షాన్ని సంవత్సరం లోపు 6 నెలల లోపు లేకుండా చేసే బాధ్యత రాదని మీరందరూ చెప్తున్నాను.